దేవాదుల ప్రాజెక్ట్ వ్యతిరేకి కడియం శ్రీహర్ అని ఆరోపించారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. ఈ రోజు కాంగ్రెస్ రైతుల మీద కక్ష కట్టి ఎడారిని చేయాలనే ఆలోచనతోటి వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు, ముఖ్యమంత్రికి లేదు. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి వారు మాట్లాడేది చూస్తేనైతే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నది. కడియం శ్రీహరి లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి. దేవాదుల సృష్టికర్త అన్నాడు. 2003లో శిలాపలకం వేసి వస్తే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే నా చేతుల స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది. కడియం శ్రీహరి అభివృద్ధి నిరోధకుడు, దేవాదుల వ్యతిరేకి. సౌత్ కెనాల్ ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీళ్లు విడుదల చేయాలని రూల్ ఉంటే నీళ్లు విడుదల చేయడం కాకుండా ఆ కీ తీసి చెర్లో వేయడం జరిగింది. ఆయన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడు కడియం శ్రీహరి అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకు గణపురం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిండు. 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. తెల్లారు లేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉంటివి, ఎంపీగా ఉంటివి, ఎమ్మెల్యేగా 2 సార్లు నామినేటెడ్ పదవిలో ఉంటివి, తర్వాత మొన్న ఎమ్మెల్యేగా కూడా ఉంటివి. ఈ 9 సంవత్సరాల సమయం నీకు సరిపోలేదా దేవాదులను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని?